AP39 టీవీతో కదిలిన కలం. మొన్న మనం JNTU OTPRIలో జరిగిన అక్రమ ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు భారీగా జరిగాయని చెప్పి మనం ఒక కథనం చేయడం జరిగింది. దానితో మనం మొత్తం ప్రజాశక్తి, జనశక్తి, ఆంధ్రజ్యోతి, తర్వాత ఆంధ్రప్రభ, ఈనాడులో కూడా వీటి గురించి ప్రచురించడం జరిగింది. తర్వాత విద్యార్థి సంఘాలు కూడా చాలా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో ఇలా ఎవరు పడితే వాళ్లకు ముందు 2019 నుండి 2026 వరకు JNTU పరిధిలో 200 దాకా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను నియమించుకున్నారు. 200 ఉద్యోగాలు. ఈ 200 ఉద్యోగాలు రోస్టర్ ప్రకారం చేశారంటే రోస్టరే లేదు ఇందులో. ఎవరికి పడితే వాళ్ళకు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళని నియమించేసుకున్నారు. శాలరీస్ కూడా అంతా వీళ్ళ డెసిషన్, ఓన్ డెసిషన్. అనంతపురే కాదు, అనంతపురంతో పాటు కలికిరి, పులివెందుల ఇలాగా పలు చోట్ల వీరు ఈ విధమైన వైఖరి ప్రదర్శించారు. సో ఇలాగ ఎవరికి పడితే వాళ్ళ పర్సనల్కి జాబ్లు ఇచ్చుకుంటూ పోతే నిరుద్యోగులు బయట సంవత్సరాల తరబడి ఉద్యోగం కోసం వెయిట్ చేస్తుంటారు. మరి వారి పరిస్థితి ఏంటి? వారు ఏమంటున్నారంటే వీళ్ళబ్బ సొత్తా, వీనికి ఇష్టం వచ్చినట్టుగా జాబులు చేసుకుంటూ పోవడానికి వ్యవస్థ ఏమైంది? ఇన్ని రోజులు ఇంత అక్రమంగా జరుగుతుంటే కూడా మరి మిగతా అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దానికి మనం ఆన్సర్ ఏమిస్తామండి? ఈ అక్రమంగా నియమించుకున్న ఎవరైతే అధికారులు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకున్నప్పుడే మిగతా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇలాంటి అక్రమాలకి పాల్పడరని అందరూ భావిస్తున్నారు. ఏదైనా అవుట్సోర్సింగ్ కంపెనీ జాగ్రత్తగా రోస్టర్ ప్రకారమే నియామకాలు జరిగితే బాగుంటుందని అందరూ భావిస్తున్నారు. మొన్న మెడికల్ కాలేజ్, నిన్న JNTU, రేపు ఇంకొక ఇన్స్టిట్యూషన్. సో AP39 టీవీ కూడా స్టింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఎక్కడైనా కూడా ప్రభుత్వ కళాశాలల్లో ఈ ఉద్యోగ నియామకాలు అవకతవకలు జరిగాయంటే వెంటనే బయటకు తీసుకొచ్చిన తర్వాత దాన్ని విద్యార్థి సంఘాలకే వదిలేస్తున్నాం. వాళ్ళు చీల్చి చెండాడుతున్నారు బయట. ఇలాంటి అధికారుల పైన చీల్చి చెండాడుతున్నారు. వారిపైన సస్పెన్షన్ వేటు వేసేంత వరకు వదలడం లేదు బయట. చాయిస్ ఈజ్ యువర్స్. నిజాయితీగా రోస్టర్ ప్రకారం జాబులు తీసుకున్నారా బాగుంటుంది, లేదా అక్రమంగా మేము ఇలాగే చేస్తాము అని అంటే రేపు ప్రొద్దున ఎప్పటికోసారి దొరక తప్పదు. అప్పుడు చెప్పు దెబ్బలు తప్పవు, తర్వాత సస్పెన్షన్లు తప్పవు అని చాలామంది భావిస్తున్నారు.